Please subscribe to our YouTube channel. Like and share this video. ప్రకటాశ్చర్య విభూతి ఏం చేశాడు? ఒకడే కృష్ణుడు పతి మా ఇంటికి వచ్చనిదే నిన్నంతా నాతోనే ఉన్నాడు స్వామి అని ప్రతి గోపిక చెప్తూ ఉంది. ప్రతి గోపిక చెప్పుకునేటట్లు అందరి గోపికలతో ఏకకాలములో ఉన్నాడు ఆయన. అది లీల, అది రాసలీల. అంటే ప్రతి జీవిలో పరమేశ్వరుడు ఉన్నాడు. ఆయన ఇక్కడుంటాడు అక్కడుంటాడని లేదు. మరి గుడెందుకయ్యా? అక్కడ ప్రకట స్వరూపముగా ఉన్నాడు. ప్రకటాశ్చర్య విభూతి. నీలో లేడా? ఉన్నాడు. లేడు అన్నది లేదు ఆయనకి, అన్నిటా ఉన్నాడు. అదే పరమేశ్వరుని యొక్క తత్వం. ఆ పరమేశ్వరుని యొక్క దివ్య విభూతి వర్ణనమే మహాభాగవతం. భగవతః ఇదం భాగవతం అన్నారు. భగవంతుడికి సంబంధించినది, ఆయనకు సంబంధించిన చర్చ. భక్తి సా భక్తి పరమ ప్రేమ రూప భక్తి అన్నాడు. పరమ ప్రేమ రూప. నారద భక్తి సూత్రాల్లో ఏమిటయ్యా భక్తి? పిల్లవాడంటే చాలా ఇష్టం తల్లికి. ఏదైనా ఒకరిలా అంటే తను అడ్డం నిలబడుతుంది. ఆ దెబ్బ తనకే తగలని, పిల్లవాడికి తగలొద్దు. కూతురు ఎంత ప్రేమ తల్లికి తండ్రికి. పిల్లవాడికి తల్లి యందు ఎంత ప్రేమ. ఈ వత్సలత్వము ఏదైతే వాత్సల్యం ఉన్నదో ఇది పరాకాష్ఠాస్థితికి వెళితే దాన్నే భక్తి అన్నారు అన్నాడు. ఇది పరమేశ్వరుని యందు గనక ఉన్నట్లయితే సా పరమ ప్రేమ రూపా భక్తి. ఈ ప్రేమయే ఇంకా అవ్యాజమైనటువంటి, అనంతమైనటువంటి, అకుంఠితమైనటువంటి, అసమానమైనటువంటి, అమేయమైనటువంటి ఆ ప్రేమయే భక్తి. అది భగవంతుని యందు గనక మరలితే ఆ భక్తిని ఇన్ని విధాల వర్ణనం చేశాడు. భక్తి ఎట్లుంటుందయ్యా? ఎక్కడో విదేశాల్లో పిల్లవాడు చదువుతున్నాడు, లేదా పక్క ఊరిలో ఉద్యోగం చేస్తున్నాడు. పొద్దున వెళతాడండి. వాడెంత పెద్దవాడు కానీ తల్లికి చాలా ప్రేమ. వాడు తినడండి. వాడు ఎంత తిన్నా తల్లికి తినలేదనే ఉంటుంది. ఇంకా ఇంకా తినాలి, మావాడు బాగుండాలి. వాడు తినడండి. వాడు ఇంతే తింటాడండి. తాను తినదు కానీ తినలేదని కొడుకు కోసం దిగులు పడుతూ ఉంటుంది. తల్లి యొక్క లక్షణం అది. మాతృత్వము యొక్క మహిమ, మాధుర్యము అది. అందువల్ల మాతృత్వ మహిమ ఎలా ఉంటుంది? అది తీవ్రమైన స్థితి. ఎంత ప్రేమ ఉంటుందో అది భగవంతుని యందు ఉండటమే భక్తి. ఎలా? నిరంతరము శ్రవణం. ఎప్పుడు పిల్లవాడి మాటలు వింటుండాలి. ఒక్కసారి ఫోన్ చేయరా, నేను మాట్లాడతాను నీతో అని ఇంత మొహం చూసుకుని తల్లి ఎదురు చూస్తుంది. కొడుకు ఫోన్లో మాట్లాడతాడంటే శ్రవణం. కీర్తనం. ఎప్పుడు వాడి గురించి చెప్తూ ఉంటుంది. మా వాడండి అని అలా చెప్తూనే ఉంటుంది తల్లి. ఆమెకు విసుగురాదు, ఆమెకు పునరుక్తి దోషం ఉండదు. శ్రవణం కీర్తనం విష్ణోహో. స్మరణం, ఎప్పుడు స్మరిస్తూ ఉండటము. పాదసేవనం. ప్రతి పిల్లవాడికి తల్లి చేసేటువంటి ఆ పాదసేవ అది నిరుపమానం. అందుకని ఏ కోణములోనూ వాడెంత గొప్పవాడు కావచ్చు, కొడుకు తీర్చుకోలేడు. మాతృణము పితృణము తీర్చుకోలేడు. అసాధ్యమైన పని ప్రపంచంలో. ఈ దేని చేతను కొలవబడినటువంటి అమూల్యమైన విషయము మాతాపితృప్రేమ. అందువల్ల స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, స్నేహము, ఆత్మనివేదనం. ఇది 9 విధములైనటువంటి భక్తి అన్నాడు. ఇది భాగవతం ఇందుకోసమే పుట్టింది. Please subscribe to our YouTube channel. Like and share this video.